ఈ సమయంలో ఈ రెండవ రోజు మొదటి వాక్య సందేశాన్ని మనకు అందించవలసిందిగా బ్రదర్ విజయరాజు గారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నామండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీ పవిత్రమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో చల్లపూట వందనాలు తండ్రి. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి నీ మహోన్నతమైన మాటల్ని ఆలోచించే ఒక చక్కని అవకాశాన్ని, ఈ దినాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. లోకం చూడని ఆదరణకర్త అనే ఒక గొప్ప అంశంతో తండ్రి నీ మహాజ్ఞాన సభలను నీ బిడ్డలు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ మహాసభల్లో నీ మహోన్నతమైన మాటలు చెప్పే ఒక మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు తండ్రి. నీ మాటలు తెలియచేయుచుండగా నాకు కావలసినటువంటి మంచి జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని, మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. కూర్చున్నవారు మీ పిల్లలు, చెప్పబడుతున్న మాటలు నీ వేద గ్రంథంలో వ్రాయించిచ్చిన మాటలు తండ్రి, నీ పిల్లల మనస్సుకు అర్థమయ్యే విధంగా వారి హృదయం అనే పలకల మీద వాటిని శాశ్వతంగా లిఖించుకునేలాగున నీ మాటలు చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, రాబోతున్న నీ పిల్లల్ని త్వరగా తోడుకుని రమ్మని, ఈ కార్యక్రమాన్ని అంతటిని జ్ఞానయుక్తంగా జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మొదటిగా కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి మన ఆత్మీయ తండ్రి రాజేంద్ర బాబు గారికి, అలాగే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బ్రదర్ కేవి సత్యనారాయణ గారికి, అలాగే అనేక మంది దైవజనులు పెద్దలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, లోకం చూడని ఆదరణకర్త అనే శీర్షికతో 3 రోజులు మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు చక్కని మాటల్ని మనం ఆలోచించాం. ఈ రెండవ రోజు మొదటి పలుకులుగా కొన్ని విషయాలు మీ అందరికీ తెలియచేయడానికి నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మీ శరీర మనస్సులను దేవుని వాక్యం మీద లగ్నం చేసి చెప్పబడుతున్న సంగతులు మీ అరచేతిలో ఉన్నటువంటి బైబిల్లో అలా ఉన్నవా లేదని ఆలోచించేవారుగా మీరు అందరూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రియులారా, నా దృష్టిలో బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం, ఒక విజ్ఞాన సర్వస్వం. మానవ హక్కులను పొందుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక మాగ్నా కార్టా లాంటిది. బైబిల్లో నేటి ఆధునిక కాలంలో బ్రతుకుతున్నటువంటి మనిషికి కావలసిన అన్ని విషయాలు దేవుడు ముందుగానే పొందుపరిచాడు. ప్రియులారా, బైబిల్లో లేవు అని చెప్పడం సబబు కాదు, కానీ మానవ జీవితానికి అవసరమైన ప్రతి సంగతిని దేవుడు ముందుగానే మన కొరకు పొందిపరిచి ఉంచాడు. ప్రియులారా, అలాంటి సత్యవేద జ్ఞాన మహాసముద్రమైనటువంటి బైబిల్ నుంచి ఈరోజు మొదటి పలుకులుగా ఒక చిన్న అంశాన్ని మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మొదటిగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. సరిపోతుందండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను అంటున్నాడు. ఈ వాక్యం మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యం. ప్రియులారా, మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం, ఆలోచించాం. కానీ ఈ మధ్య
కొంతమంది దేవుని జ్ఞానాన్ని అసత్యంగా ప్రజల మధ్య చూపించటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియులరా. అలా ప్రయత్నిస్తున్న వారు చదవబడినటువంటి ఈ మాటను పెడార్థాలకి దారి తీసేలాగా మాట్లాడుతున్నారు ప్రియులరా. వారు ఎలా మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మంచి మనసుతో బైబిల్ని చదివే వారికి బైబిల్లో అనేక గొప్ప సంగతులు కనిపిస్తాయి ప్రియులరా. కానీ తప్పు పట్టాలని బైబిల్ని చదివేవాడికి ప్రతి సందర్భం తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. వజ్రం విలువ తెలియని వాడికి వజ్రం వచ్చి కాలికి తగిలితే అది గులకరాయి అని చెప్పి దానిని చేతితో తీసి దూరంగా విసిరేస్తాడే తప్ప ఇది వేల రూపాయల లక్షల రూపాయల విలువ చేస్తుందన్న సంగతి వాడికి తెలియదు. అలాగే బైబిల్లో రాయబడిన సంగతులు కూడా చాలా గొప్పవి. వాటి విలువ మనిషికి తెలియక వ్రాయబడినటువంటి కొన్ని సంగతులను ఎత్తి చూపిస్తూ బైబిల్లో తప్పులున్నాయని, బైబిల్ అనేది ఒక అసంబద్ధాల పుట్టని, ఇది నల్లట్ట పుస్తకం అని చెప్పి ఈ మధ్య చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రియులరా. అలా మాట్లాడేవారు ఈ మాటను ఎలా వక్రీకరిస్తున్నారు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను అనే మాట ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే అజ్ఞాన కాలంలో చేసింది పాపం కాదా, అజ్ఞాన కాలంలో చేసింది తప్పు కాదా, అజ్ఞాన కాలంలో చేసినది అపరాధం కాదా, మరి దేవుడెందుకు చూసి చూడనట్లుగా ఉన్నాడు? పాపం అనేది ఎప్పుడు చేసినా ఒకటే కదా, అది అజ్ఞాన కాలంలో చేసిన పాపమే కదా, అజ్ఞాన కాలంలో చేసిన పుణ్యమే కదా. మరి అలాంటప్పుడు మరి దేవుడు ఆ కాలములలో పాపం జరిగిన భయంకరమైనటువంటి సంఘటనలు జరిగిన మరి వాటిని చూసి చూడనట్లుగా ఎందుకు వదిలేశాడు అంటే దేవుడు కూడా ఒక అవకాశవాదనమాట. ఈయన కూడా కాలాలకు తగ్గట్టుగా, సమయాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఈయన కూడా మారిపోతుంటాడనమాట. కనుక దేవుడు కూడా, బైబిల్లో ఉన్న దేవుడు కూడా స్థిరత్వాన్ని కలిగిన వాడు కాదు. ఆయన నీతి న్యాయాలని కాలాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు అనుకూలంగా, తనకిష్టమైన వారి పట్ల తనకిష్టమైన స్వభావాన్ని, వైఖరిని ప్రదర్శించేవాడే బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నారు ప్రియులరా. దేవుని మహాజ్ఞాన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రియులరా, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నీతి న్యాయాలు ఎవరికి తాకట్టు పెట్టకుండా ఎంత చక్కగా మనుషుల పట్ల వ్యవహరిస్తాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో కీర్తనల గ్రంథము 102వ కీర్తనల గ్రంథము 102వ కీర్తన 27వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా. నీవు ఏకరీతిగా ఉండువాడవు అంటున్నాడు. దేవుణ్ణి గూర్చి మాట్లాడుతూ, తండ్రి నువ్వు ఏకరీతిగా ఉండేవాడవు, నిన్న నేడు నిరంతరం నువ్వు ఏకరీతిగా ఉంటావు. నీ నీతి, నీ న్యాయం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అంతేగాని కాలాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మారిపోయేటటువంటి వాడు నువ్వు కాదు అంటున్నాడు. ఆలోచించండి ప్రియులారా, చాలామంది మనుష్యులు పరిస్థితులకు అనుకూలంగా మారిపోతుంటారు. ఏ ఎండకా గొడుగు పడుతుంటారు, ఏ వానకా గొడుగు పడుతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియులారా. పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు, పరిస్థితులను బట్టి తన మాటను మార్చేవాడు కాదు. దేవుడు సత్యవంతుడు. ఆయన నీతి విషయంలో, ఆయన న్యాయం విషయంలో, ఆయన ధర్మం విషయంలో, ఆయన చూపించే ప్రేమ విషయంలో గంట గంటకి మార్పు చెందేసేవాడు కాదు ప్రియులరా. ఆయన నీతి విషయంలో, న్యాయం విషయంలో, ప్రజల ముందు చూపించే ప్రేమ విషయంలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ప్రియులరా. పరిస్థితులను బట్టి మార్చుకునేవాడు కాదు. అందుకే మరి ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు
మరి ఆ అజ్ఞాన కాలములను ఎందుకు చూసి చూడనట్లుగా ఉండిపోయాడు? ఆలోచించండి ప్రియులరా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రియులరా, దేవుడు ఆయన వేసినటువంటి శిక్షలు, ఆయన ప్రజల మీద చూపించినటువంటి పరిస్థితులు మనం చూస్తే చాలా ఆశ్చర్యపోవాలి ప్రియులరా. నీతి విషయంలో, న్యాయం విషయంలో, ఆయన ప్రజల ముందు చూపించే ప్రేమ విషయంలో ఆయన ఎంత ఖచ్చితంగా ఉన్నాడో మనందరికీ తెలుసు ప్రియులారా. ప్రారంభ మానవులైన అవ్వ ఆదాముల గురించి మనందరికీ తెలుసు. ఆరిన నేల మీద ఏదెను అనే ప్రాంతంలో దేవుడు ఒక వనాన్ని వేసి, ఆ వనంలో ప్రారంభ మానవులైన అవ్వ ఆదాములను దేవుడు పెట్టాడు ప్రియులారా. ఆ వనంలో పెట్టిన తర్వాత దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఒకే ఒక్క ఆజ్ఞ. అది ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే ప్రియులరా, అక్కడ అంటున్నాడు, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు. ప్రియులారా, దేవుడు ప్రారంభ మానవులను ఏదేను వనంలో వారిని మంచి సర్వ సమృద్ధి కలిగినటువంటి ఒక వనంలో వారిని పెట్టినప్పుడు దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఒకటే, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, నీ ఇష్టం, నీకు రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు, మీ ఇష్టం. మీరు ఏ పండు తింటారో, ఏ క్షణానికి ఏ పండు నీకు అవసరమో ఆ పండు తినండి, కానీ మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షఫలాన్ని నువ్వు తినకూడదు అని చెప్పాడు ప్రియులారా. ఏ పండు తింటే నోటిలో ఉన్నటువంటి 32 పళ్ళు రాలిపోతాయో అదే పండు తినడానికి ఇష్టపడ్డారు ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పక్కన పెట్టి అపవాది మాటను వారు స్వీకరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆ రోజు తప్పు చేశారు ప్రియులారా. వాళ్ళ జీవితంలో తప్పు చేసినటువంటి మొట్టమొదటి తప్పు అదే కనిపిస్తుంది. ఏమండి, ఆరిన నేల మీద ఇద్దరే కదా ఉన్నారు, ఇద్దరి మధ్య కదా ఒక చిన్న తప్పు జరిగింది. మరి ఈ తప్పు జరిగినప్పుడు మరి దేవుడు చూసి చూడనట్లుగా వాళ్ళని వదిలేయాలి కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య తప్పు జరిగితేనే వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాడో మనందరికీ తెలుసు ప్రియులారా. అవ్వ ఆదాములను ఆ సుందరమైనటువంటి ఏదేను వనము నుంచి వారిని బయటికి పంపించేసి వారిని ఎలా శిక్షించాడో మనం చూస్తే ప్రియులారా, 15వ వచనము నుండి చూస్తే 16వ వచనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటున్నాడు. ఏమంటే, చేసింది ఒకే తప్పు, అది పండు తిన్నారు. పండు తిని ఒక మంచి పరిస్థితిని వాళ్ళు కోల్పోయారు ప్రియులారా. నిజంగా వాస్తవంగా ఆలోచన చేస్తే వారు పండు తినకపోతే, ఏమండి, మనమందరం ఏదేను వనంలోనే పుట్టేవారమేమో, ఒక మంచి సుందరమైన వాతావరణంలోనే మనం జీవించేవారమేమో, మన జీవితాలకి చావు అనేది లేకుండా హ్యాపీగా గడిపే వాళ్ళమేమో. కానీ ఆ రోజు అవ్వ ఆదాములు చేసిన తప్పును బట్టి దేవుడు ఏదేను వనములో నుంచి గెంటివేయటమే కాదు, స్త్రీకి దేవుడిస్తున్నటువంటి శాపం ఏంటంటే, ఇదిగో నువ్వు వేదన పడుతూ నీ పిల్లలని కంటావు, ఇదిగో నీ గర్భ వేదనని నేను. ఒకవేళ పిల్లల్ని కనేటప్పుడు ఒకవేళ ప్రసవ వేదన అనేదే ఉండదేమో, కానీ తప్పు చేసిన కారణంగా నొప్పులు పడుతూ బాధను అనుభవిస్తూ బిడ్డల్ని కనే పరిస్థితి వచ్చింది ప్రియులారా. పోనీ అక్కడితో ఊరుకున్నాడా? ఆదాము గారిని కూడా దేవుడు శిక్షిస్తున్నాడు. చూడండి, ఏమని శిక్షిస్తున్నాడంటే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. నీ నిమిత్తం, ఆదాము నిమిత్తం, ఆదాము చేసిన తప్పు నిమిత్తం నేల శపించబడిందంటండి ప్రియులారా. అంతేకాదు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ
దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీ కొరకు మొలిపిస్తాది అంటున్నాడు. చూడండి, మంచి ఫలాలు తినవలసినటువంటి పరిస్థితి నుంచి కష్టంతో తన రెక్కల కష్టాన్ని ఛేదించి భూమిని దున్ని పండించవలసిన పరిస్థితి. ప్రియులారా, నువ్వు అలా దున్నినా కూడా ఈ నేల సరైనటువంటి ఫలాలను నీకు అందించదు అంటున్నాడు. అంతేకాదు, ఈ భూమి, ఈ నేల నీ కొరకు ఏం మొలిపిస్తుంది అంటే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను నీ కోసం ఏం చేస్తుంది? మొలిపిస్తుంది అన్నాడు. ప్రియులారా, నిజమేనండి. ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేసినప్పుడు పని ప్రారంభించాం మేము. పని ప్రారంభించినప్పుడు మీరు కూర్చున్న ఈ గ్రౌండ్ అంతా పిచ్చి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. వాటిని ప్రార్థన చేసి వాటిని ఏరివేయటం మొదలుపెట్టాం. ఇలా చేస్తున్నప్పుడు ఈ ఏరియాలో, ఈ గ్రౌండ్లో ఉన్నవన్నీ పిచ్చి మొక్కలే. అంతేకాదు, నేలకు ప్రాకుతూ ఉన్నటువంటి పల్లేరు కాయలు ఉన్నాయి. నేల పల్లేరు ఇప్పుడు కూడా స్టేజీ మీద కూడా అవే గుచ్చుకుంటున్నాయి, కింద కూడా అవే గుచ్చుకుంటున్నాయి. ఏమంటే ఆలోచించండి, వీటిని లాగుతున్నప్పుడు నాకు ఇదే మాట గుర్తొచ్చింది. అవును కదా, అంచక్క ఈ గ్రౌండ్లో ఎక్కడ పడితే అక్కడ బత్తాయి చెట్లు, నారింజ చెట్లు, నిమ్మ చెట్లు, మామిడి చెట్లు, ఇలా ఫలవంతమైనటువంటి వృక్షాలు మొలవాలి కదా. మరి ఎవరు వేయకపోయినా, ఎవరు సారాన్ని అందించకపోయినా ఇవి చక్కగా మొలిసిపోతున్నాయండి. రోడ్లకు ఇరువైపులు చూడండి, ఏ మొక్కలు ఉంటాయి? ఏమంటే అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు, దానిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు ఇవి ఉండవు. అన్నీ పిచ్చి మొక్కలు. ప్రియులారా, ముండ్ల తప్పలు ఎవరి వలన వచ్చినాయి? అవ్వ ఆదాము చేసినటువంటి తప్పిదం వలన వచ్చాయి. ప్రియులారా, ఆలోచించండి. ప్రియులారా, ప్రారంభ మానవులు తప్పు చేసినప్పుడే దేవుడు వారిని శిక్షించకుండా వదలలేదు. ప్రియులారా, మరి వారి తరువాత వచ్చినటువంటి కయీను, హేబేలు గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, అన్నదమ్ములిద్దరూ దేవునికి అర్పణను తీసుకొచ్చారు. ప్రియులారా, అయితే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ప్రియులారా, ఎప్పుడైతే తన తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించి, తన అర్పణను దేవుడు ఎప్పుడైతే అంగీకరించలేదో ఇతడు కోపోద్రిక్తుడై, ఏమండి, పొలంలో వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వారిద్దరి సంభాషణలో ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియులారా, వెంటనే అన్నగారు తన తమ్ముని మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. ప్రియులారా, కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ 4 వ్యక్తుల్లో ఆరిన నేల మీద మొట్టమొదటి మరణాన్ని తెచ్చుకున్నవాడు హేబేలు. కొన్ని మొట్టమొదటి మరణమైన ప్రశాంతంగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అంతటినీ ముగించుకుని వృద్ధుడై చనిపోయాడంటే అలా చనిపోలేదు. ప్రియులారా, ఆలోచించండి, ఒక భయంకరమైనటువంటి చావు చనిపోయాడు. మరి ఆ చావుకు కారణమైనటువంటి కయీనును దేవుడు శిక్షించకుండా వదిలేశాడా? వదలలేదు. ప్రియులారా, అక్కడ మనం చూస్తే 4వ అధ్యాయము 13 నుంచి చూస్తే ప్రియులారా, అందుకు కయీను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి, చూడండి, నా దోష శిక్ష, నేను దోషం చేశాను, ఈ శిక్ష నేను భరించలేనంత గొప్ప శిక్షను దేవుడు నాకు ఇచ్చాడు. అంటే తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షించేవాడు అన్నమాట. ఏదో చూసి చూడనట్లుగా వదిలేసేయలేదన్నమాట. ఆలోచించండి, తప్పు చేశాడు, ఒక దోషం చేశాడు, దోషం చేసిన వెంటనే దేవుడు శిక్ష విధించాడు. ప్రియులారా, ఎంత శిక్ష విధించాడంటే, ఎవరైనా కయీనుని గనక గుర్తించి చంపిన వాడికి 7 అంతల ప్రతిదండన కలుగును అంటున్నాడు. 15 వచనములు అంటున్నాడు, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు విధించిన శిక్షను కాదని అతను చనిపోవడం కుదరదు. అలాగని ఎవడైనా ఇతన్ని కొట్టి చంపేయడానికి కుదరదు. ఒకవేళ ఎవరైనా ఇతన్ని గుర్తించి ఇతన్ని చంపారా, చంపిన వాడికి 7 అంతల ప్రతిదండన వచ్చేస్తుంది. ఆలోచించండి, తప్పు జరిగిన వెంటనే దేవుడు ఎలా శిక్షించాడో చూడండి. ప్రియులారా, తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టలేదు. ప్రియులారా, ఆలోచించండి. ఆ తరువాత లెమ్ముకు వచ్చాడు. ప్రియులారా,
ఆ తరువాత లెముకు వచ్చాడు. అతడు కూడా ఒక భయంకరమైనటువంటి తప్పిదాన్ని చేశాడు. ఏం చేశాడన్నది మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అదే అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే, లెమెకు తన భార్యలతో ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు వినండి. ఏమండి, తన భార్యలకు చెప్తున్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ముచ్చటగా ఆ 2 భార్యలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు వినండి. ఏం పలుకులు? చిలక పలుకులా? ఏమండి, ఏం పలుకులు? పోనీ శుభవార్తకు సంబంధించిన పలుకులా? కాదు ప్రియులారా, వారికి చెబుతున్నది చావు వార్త. కానీ నా పలుకులు వినండి. నేను నోటిలో పంచదార వేసుకుని చాలా తీయగా పలుకులు పలుకుతున్నాను గనుక, చిలక పలుకులు పలుకుతున్నాను గనుక నా మాట వినండి అని చెబుతున్నాడు ప్రియులారా. ఏంటది ఆ పలుకులేంటి? లెముకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. ఏంటి గాయపరిచినందుక? ఒక మనుష్యుని చంపేశావా? ఏమంటే గాయపరిస్తే తిరిగి గాయపరచు, లేదా గాయపరచకపోతే క్షమించి వదిలేయాలి. కానీ అతన్ని గాయపరిచినందుకంట ఒక మనుష్యుణ్ణి ఏం చేశాడంట? చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని అంటున్నాడు. చూడండి, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి నేను ఏం చేశాను? చంపేశాను. అదేమన్నా చిన్న విషయమా? ఆలోచించండి. ఎంత పెద్ద కార్యక్రమాన్ని చేశాడు, ఎంత భయంకరమైన కార్యక్రమం చేశాడంటే, ఇతను గాయపరిచినందుకు ఒక మనుషుల్ని చంపేశాడు. ఏమండి, ఇతనిని దెబ్బ కొట్టినందుకు ఒక మంచి యవ్వనుణ్ణి ఏం చేశాడు? కొట్టి చంపేశాడు ప్రియులారా. మరి అలా కొట్టి చంపేస్తే ఏమండి, దేవుడు ఏది చేతకాని వాడిలాగా అలా చూస్తూ ఊరుకుంటాడా? ఆలోచించండి. ఊరుకోలేదు ప్రియులారా. అతనికి తగినటువంటి శిక్ష వేశాడు. కిందంటున్నాడు, 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చిన నేను. చూడండి, లెమెకు కోసం ఏమండి శిక్ష ఎంత వచ్చిందంటే 77 అంతల శిక్ష వచ్చేసిందంట. ఆలోచించండి. దేవుడు శిక్షించే క్రమంలో దాన్ని రెట్టింపు చేస్తున్నాడు తప్ప తక్కువ చేయలేదు ప్రియులారా. మరి ఇవి అజ్ఞాన కాలాలు కదా, మరి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఏ కాలంలోనైనా ఆయన నీతిని న్యాయాన్ని తప్పలేదు ప్రియులారా. కానీ అవి అంత అభివృద్ధి చెందని కాలాలు గనుక కొద్ది విషయాల్లో చూసి చూడనట్లుగా ఉన్నాడంతే. మనిషిని చంపేస్తే ఆయన ఊరుకోలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే ఊరుకోలేదు, తప్పు చేస్తే ఊరుకోలేదు. శిక్షను విధించాడు ప్రియులరా, శిక్షను విధించాడు. కానీ అవి అంత అభివృద్ధి చెందని కాలాలు గనుక కొన్ని విషయాలు ఆయన చూస్తూ చూడనట్లుగా ఊరుకున్నాడు ప్రియులరా. అది అర్థం కాని చాలామంది, దేవుడు ఏంటండి అజ్ఞాన కాలంలో పాపం చేస్తే పాపం కాదా, తప్పు చేస్తే తప్పు కాదా, మరి అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాడేంటి, ఇప్పుడైతే విజ్ఞాన కాలంలో కళ్ళు తెరిచాడా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ప్రియులరా. ఎందుకో చెప్పమంటారా? ఆ కాలాల్లో బ్రతుకుతున్న మనుషులు నేటి ఆధునిక కాలంలో బ్రతుకుతున్న మనలాగా మంచి విజ్ఞానాన్ని సంపాదించిన వారు కాదు ప్రియులరా. అంతేకాదు, దేవుడు ఆ కాలాల్లో దేవుని గూర్చినటువంటి సత్యాన్ని నెమ్మదిగా క్రమపరుస్తున్నాడు. దేవుని గూర్చినటువంటి సత్యం, దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఆ రోజు ప్రజలకి ఇంకా పూర్తిగా తెలియలేదు. కనుకనే క్రమక్రమంగా వారి మధ్య దేవుని జ్ఞానాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని వాళ్ళ మధ్య నిర్వర్తించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. ఎలా అంటే, ఏమంటే ఒక బాలుడు పుట్టగానే వాడిని ఒక్క రోజులోనే మనం పెద్దవాడిగా వాడిని తయారు చేయలేము. వాడు క్రమక్రమంగా రావాలి, బాల్య దశ నుంచి యవ్వన దశకు రావాలి, యవ్వన దశ నుంచి మధ్య వయసులోకి రావాలి, వృద్ధాప్యంలోకి వెళ్ళాలి, వృద్ధాప్యంలో కన్నుమూయాలి.
ఆలోచించండి, ఒక బాలుని పట్టుకుని ఒక్క రోజులోనే వాడు విశ్వవిజ్ఞానాన్ని సాధించేయాలి, పెద్దవాడు అయిపోవాలంటే చాలా కష్టం ప్రియులరా. కనుకనే ప్రారంభ మనుషులు దేవుని జ్ఞానం విషయంలో, సత్యం విషయంలో, దేవుని సంకల్పం విషయంలో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సాధించలేకపోయారు. దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు సరిగా సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు ప్రియులరా. అందుకని దేవుడు తరాలు మారుతున్న కొద్దీ ఆయన సంకల్పాన్ని తెలియచేసుకుంటూ వచ్చాడు ప్రియులరా. ఆలోచించండి, మొట్టమొదట మనస్సాక్షి నిమిత్తం శిక్ష విధించాడు. ఆ తరువాత కాలాల్లో ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు లేదా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని శిక్షించాడు ప్రియులారా. ఆ తరువాత ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. ఏమంటే అనేక మంది వచ్చి దేవుని సంకల్పాన్ని తెలియచేశారు ప్రియులారా. వారి మధ్య చివరిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు వచ్చి జ్ఞానాన్ని అంతటిని వారికి అందించాడు. అంతేకాదు ఆయన వెళ్ళిపోతూ కూడా ఒక మాట చెప్పాడు. చూడండి ప్రియులారా, యోహాను సువార్త ఇందాక చదువుకున్నాం మనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించుతుంది. ఆయన తనంతట తానే ఏమియు బోధించక వేటిని వినునో వాటిని బోధించును. చూడండి, ఇదిగో నేను వెళ్ళిపోయిన తరువాత ఇదిగో ఆదరణకర్త లేదా మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి ఒక ఆయన వస్తాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆలోచించండి, ఈ సర్వసత్యములోనికి నడిపించినటువంటి స్థితి ఆ అజ్ఞాన కాలాల్లో బ్రతికిన వారికి లేదు ప్రియులారా. ఈరోజైతే దేవుడు సర్వ సంపూర్ణతలోనికి నడిపించటానికి 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికిచ్చాడు ప్రియులారా. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే తప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అనీతి, వీటన్నిటిని గూర్చి మనకు తెలియడానికి 66 పుస్తకాలు కలిగిన చట్టాన్ని మనకిచ్చాడు ప్రియులారా. ఆలోచించండి, నిజంగా వాస్తవంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ రోజున్న అజ్ఞాన కాలంలో ఉన్నవారి కంటే మనం చాలా విజ్ఞానాన్ని సాధించాం ప్రియులారా. ఆలోచించండి, ప్రారంభ మానవులు తప్పు చేసినప్పుడు వారు ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులతో కచ్చడాలు కట్టుకున్నారు ప్రియులారా. ఆలోచించండి, కచ్చడాల స్థితి నుంచి ఈరోజు మనిషికి ఎక్కడికి వచ్చేసాడు? కంచె పట్టు చీరల దాకా వచ్చేసాడు. అంటే కచ్చడాల నుంచి మనిషి ఆధునిక యుగంలో కంచె పట్టు చీరల దాకా వచ్చేసాడు. గోచి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? సూటు వరకు వచ్చేసాడు. చెట్ల కింద కూర్చుని తినే పరిస్థితి నుంచి 5 స్టార్ హోటల్లో కాంతిహీనమైన లైట్ల కింద కూర్చుని సంతోషిస్తూ రకరకాల ఐటమ్స్ని ఆరగిస్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి, కాలి నడకన చెప్పులు లేకుండా నడిచే స్థితి నుంచి ఈరోజు మనిషి గగన విహారం చేస్తున్నాడు ప్రియులారా. ఆకాశంలో ఇతర గ్రహాల మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించండి, నిజంగా ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఏమీ తెలియని దశ నుంచి AI స్థితికి వచ్చేసాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాడు. అరచేతిలో విశ్వవిజ్ఞానంగా సెల్ ఫోన్ని ఉపయోగించే స్థాయికి వచ్చేసాడు ప్రియులారా. కానీ ఆ అజ్ఞాన కాలంలో బ్రతికిన వారు ఎవరికి ఈ విషయాలు తెలియవు ప్రియులారా. ఇంత గొప్ప విజ్ఞానాన్ని వాళ్ళు సాధించలేదు. కానీ దేవుణ్ణి గూర్చినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు ప్రియులారా. అందుకే దేవుడు ఆ కాలాల్లో బ్రతికిన మనుషుల ఎడల చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. మరి ఈ కాలంలో బ్రతుకుతున్న మరి మన పరిస్థితి ఏంటి? అందుకే ఇందాక మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మరలా చదువుకుందాం, ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే విజ్ఞాన కాలములోనైతే
ఏమంటే మంచి విజ్ఞానాన్ని సాధించానని మనిషి తన గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలో అయితే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, విజ్ఞాన కాలంలో బ్రతుకుతున్న ఓ గొప్ప మేధావులారా ఆలోచించండి. ఈ కాలంలో అయితే మనుష్యులందరూ మార్పు చెందాలని, క్రీస్తును అంగీకరించాలని, తమ పాపములను ఏమంటే క్రీస్తు నామములో కడుక్కుని రక్షణ పొంది ఉన్నతమైన స్థితిలోకి రావాలని దేవుడు రిక్వెస్ట్ చేయడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియులారా. కమాండ్కి రిక్వెస్ట్కి తేడా ఉంది ప్రియులారా. మన అవసరం ఉందనుకోండి, మనం కమాండ్ చెయ్యం, ఏం చేస్తాం? రిక్వెస్ట్ చేస్తాం, చాలా బ్రతిమలాడతాం, ప్లీజ్ ఎలాగైనా నాకు ఈ పని అవ్వాలి, నా మీద దయించి ఈ కార్యక్రమాన్ని చేసి పెట్టండి అంటాం ప్రియులారా. కానీ దేవుడు ఇక్కడ రిక్వెస్ట్గా మనల్ని అడగటం లేదు. నువ్వు గొప్ప విజ్ఞానాన్ని సాధించిన మనిషివి కదా, నువ్వు చాలా గొప్పవాడివని విర్రవీగిపోతున్నావు కదా, నేను ఇచ్చేటటువంటి కమాండ్ ఏంటంటే అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. విజ్ఞాన యుగంలో దేవుడు లేడని చెప్పుకునే స్థాయికి వచ్చాడు తప్ప మనిషి ఏమంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని ద్వారా విజ్ఞానాన్ని పొంది తన జీవితాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన మనిషికి లేదు ప్రియులరా. అందుకే బైబిల్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తే మనమే తప్పులో పడిపోతాం ప్రియులరా, మనమే తప్పుడు అడుగు వేయడానికి అవకాశం ఉంది. కనుక బైబిల్ అనే మహా జ్ఞాన గ్రంథంలో చివరికి ఒక మాట, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. గత కాలాల్లో దేవుడు తమ తమ మార్గాల్లో నడవనిచ్చాడు, కానీ ఇప్పుడైతే అది చెల్లదు, కుదరదు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నీ జీవనాన్ని కొనసాగిస్తాను, నేను ఎవరి మీద నేను ఆధారపడవలసిన అవసరం లేదు, నేను ఎవరిని ప్రాధేయపడవలసిన అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను పుట్టించిన దేవుడున్నాడు, నీ కొరకు పనిచేస్తున్న అనంతమైన విశ్వం ఉంది, ఆయన చేతి పని వలనే సమస్తం కలిగింది. కలిగిన దాని మీద నువ్వు ఉచితంగా ప్రతి దాన్ని అనుభవిస్తున్న మనం దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి బ్రతకకపోతే శిక్షించే ఒక దినం ఉంది ప్రియులారా. ఆలోచించండి, దేవుని న్యాయపీఠం ముందు నిలబడేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అప్పుడు దేవునికి ఏం సమాధానం చెబుతాం? చెప్పండి, దేవునికి ఏం సమాధానం చెబుతాం? అందుకే ప్రియులారా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఈ విజ్ఞాన కాలం అయితే దేవుడు ప్రతి విషయాన్ని లెక్క చూచి తన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు ప్రతి విషయానికి లెక్క అడుగుతాడు. నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పే అంత జ్ఞానం నీకుందా? లోక జ్ఞానంతో సమాధానం చెప్పాలనుకుంటే దేవుని ముందు నిలబడలేవు ప్రియులారా. దేవుని ముందు నిలబడాలంటే దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని వినియోగించుకుని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ మన జీవితాన్ని దేవుని కొరకు పండించాలి. అందుకే లోకం చూడని ఆదరణకర్త అనే పేరుతో ఇంతవరకు తెలియని విషయాల్ని మనందరికీ తెలియచేయడానికి మన ఆత్మీయ తండ్రి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీ మహత్తు గల మాటల్ని మేము ఆలోచన చేశాం తండ్రి. ఎంత మంచి మాటలు మాకు అనుగ్రహించారు నాయన. ఆ అజ్ఞాన కాలంలో మనుషులను చూసి చూడనట్లుగా ఊరుకున్నారు తండ్రి. కేవలం వారి ఎడల ఆ రోజు అంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు నాయన. అయితే ఈ విజ్ఞాన యుగంలో బ్రతుకుతున్న మేము ఎన్నో ఆవిష్కరణలు చేసుకుంటూ జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్న మేము అంతకంటే గొప్పగా మీ గురించి తెలుసుకోవాలని, మీ కట్టడల గురించి మేము తెలుసుకోవాలని, నీ ఇష్టాన్ని తెలుసుకుని భూమి మీద జీవించాలన్న సంగతి మరిచిపోయి జీవిస్తున్న మాకు ఒకానొక రోజున నీ న్యాయపీఠం ఎదుట సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉందని తెలిసి బాధపడుతున్నాం తండ్రి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని నీ కోసం బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాటలు విన్న నీ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన
క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.